శ్రీమాత్రే నమః. వేదవ్యాసుడు రాసిన అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం కూడా ఒకటి. ఈ గరుడ పురాణాన్ని సూతునికి వ్యాసుడు చెప్పక వ్యాసునికి కశ్యప మహర్షి చెప్పాడు. కశ్యప మహర్షికి స్వయంగా గరుత్మంతుడే చెప్పాడు. గరుత్మంతుడికి శ్రీ మహావిష్ణువు చెప్పాడు. కాబట్టే ఈ పురాణానికి గరుడ పురాణం అనే పేరు వచ్చింది. గరుడు అంటే గరుత్మంతుడు. ఈయన విష్ణుమూర్తి వాహనమని మనందరికీ తెలిసిన విషయమే. గరుత్మంతుడు అంటే విషహరుడు. ఈయన మనలో ఉండే రజోగుణాన్ని, తమోగుణాన్ని, అజ్ఞానాన్ని పారద్రోలేవాడు. ఈ గరుడ పురాణం వినినంతనే ఇవన్నీ జరుగుతాయి. ఈ గరుడ పురాణంలో సాలగ్రామాలు, లింగాలు, యజ్ఞశాలలు, ఆలయ నిర్మాణం ఎలా ఉండాలి, ఇటువంటి టెక్నికల్ విషయాలన్నీ కూడా తెలిపారు. ఇవే కాకుండా ప్రతిమా శాస్త్రం, ప్రాసాదములు ఇత్యాది నిర్మాణాలు, ఇటువంటి సైన్స్కి సంబంధించిన విషయాలు కూడా చెప్పారు. అసలు ఈ గరుడ పురాణం అనే విషయం చాలామందికి తెలుసు. ముఖ్యంగా అపరిచితుడు అనే సినిమా చూసిన వారికి ఈ గరుడ పురాణము, ఇందులో ఉండే శిక్షలు అన్నీ తెలిసే ఉంటాయి. మనం ఎన్నో తప్పులు చేస్తూ ఆ తప్పులను ఎవ్వరూ చూడట్లేదులే అని అనుకుంటారు. కానీ గరుడ పురాణంలో ఈ శిక్షలు విన్న తర్వాత ఎవరు తప్పు చేయాలన్నా కూడా భయపడేలాగా ఉంటాయి. మనం చిన్నతనం నుంచే పిల్లలకు ఈ విషయాలన్నీ తెలపాలి. తప్పు చేస్తే శిక్ష పడుతుంది అని తెలిస్తే అసలు ఆ తప్పు చేయడానికి కూడా భయపడతారు. అసలు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి, ఇలాంటివన్నీ కూడా ఈ గరుడ పురాణంలో ఉన్నాయి. ఇక ఈరోజు మన టాపిక్ గరుడ పురాణం. గరుడ పురాణంలో మనం చేసే పాపాలకు వేసే శిక్షలు ఏమిటి, ఆ శిక్షలన్నింటినీ అనుభవించిన తర్వాతి జన్మలో మనం ఎలా పుడతాము ఏంటి, ఇటువంటి విషయాలను తెలుసుకుందాం. కుంభీపాక నరకం. ఈ నరకం చిన్న చిన్న ప్రాణులను హింసించే వాళ్లకు, అవి మనకు ఎటువంటి హాని చెయ్యనప్పటికీ కూడా వాటిని హింసించి ఆనందం పొందే వాళ్లకు, ప్రకృతిని నాశనం చేసేవారికి మరియు మాంసం తినేవారికి, ఇటువంటి వారందరికీ కూడా ఈ కుంభీపాక నరకం ఉంటుంది. ఈ కుంభీపాక నరకంలో వీరందరినీ ఒక పెద్ద బావిలో వేస్తారు. అది చాలా చీకటిగా ఉంటుంది. ఆ బావిలో తేళ్లు, జర్రులు, పాములు, ఇటువంటి విషసర్పాలు అన్నీ ఉంటాయి. సహాయం చేయడానికి కూడా ఎవ్వరూ ఉండరు. అందులో నుంచి బయటకు రాలేని పరిస్థితి. నరక యాతన అనుభవిస్తారు. నరక యాతన కాదు, నరకంలోనే అనుభవిస్తారు. మరియు వేడి నూనెలో వాళ్ళని వేయిస్తూ ఉంటారు. దీనినే కుంభీపాకము లేదా అంధకూపము అంటారు. ఇలా వేల సంవత్సరాలు ఆ జీవుడు బాధపడిన తరువాత అతనికి తర్వాతి జన్మ వస్తుంది. తర్వాతి జన్మలో వీరందరూ ఒళ్ళంతా మండిపోయే బాధలతో, రకరకాల వ్యాధులతో భయపడుతూ బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా వారు చెయ్యని తప్పులకు కూడా శిక్ష అనుభవిస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం చాలామంది, నేను ఏ తప్పు చేయలేదు, ఎవరికి ఏమీ హాని చేయలేదు, అయినా కూడా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు. వీరు గత జన్మలో చేసిన పాపాలకు ఈ జన్మలో శిక్షను అనుభవిస్తున్నారన్నమాట. ఇక రెండవ నరకం కాలసూత్ర. ఈ నరకంలో వేదాలను ఎగతాళి చేసిన వారికి, తన ధర్మాన్ని పాటించని వారికి, పెద్దవాళ్లను లెక్క చేయని వాళ్ళకి, అంతేకాకుండా తల్లిదండ్రులను అనాథాశ్రమంలో వేసిన వారికి, ఇలాంటి వారందరికీ ఈ నరకం వర్తిస్తుంది. ఈ నరకంలో వారిని కర్రలతో, పెద్ద పెద్ద ఇనుప రాడ్లతో కొట్టి హింసిస్తారు. అంతేకాకుండా వేడిగా ఉండే కడ్డీ మీద బాగా నడిపిస్తూ ఉంటారు. ఎత్తైన కొండలపై నుండి కిందకు పడేస్తారు. ఇక మూడవ నరకం రౌరవ నరకం. ఈ నరకం భూ కబ్జాలు చేసేవారికి మరియు ఇతరుల ఆస్తులను బలవంతంగా అనుభవించేవారికి మరియు పశుపక్ష్యాదులను హింసించి ఆనందం పొందేవారికి, ఇలాంటి వారందరినీ కూడా ఈ రౌరవ నరకంలో వేస్తారు. ఇక ఈ నరకంలో వారి మీద రకరకాలైన అస్త్రాలు వేస్తారు, పాములతో కరిపిస్తారు, వారు ఎంతో బాధపడేలాగా హింసిస్తారు. అంతేకాకుండా ఎన్నో జంతువులు వారిని పీక్కు తింటూ నరకం అనుభవిస్తూ ఉంటారు. ఇక ఇటువంటి బాధలు అనుభవించిన తర్వాత వారు తర్వాతి జన్మలో ఆస్తమా మరియు హృదయ సంబంధమైన రోగాలు ఉండేవారిగా పుడతారు. ఇక ఇంకొక నరకం శూలప్రోత నరకం. ఈ నరకంలో నిస్సహాయమైన జంతువులను హింసించే మానవులను ఈ నరకంలో వేస్తారు. ఉదాహరణకి కోడి పందాలు ఇలాంటివి. ఆ కోడి పందాల్లో మనం చూసినట్లయితే కోళ్ల కాళ్ళకి కత్తి కట్టి అవి గాయాలు చేసుకునేలాగా వాటినన్నిటినీ చూసి ఎంతో ఆనందం పొందుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ నరకం వర్తిస్తుంది. ఇటువంటి పాపం చేసిన వాళ్ళను పెద్ద పెద్ద శూలాలతో పొడుస్తారు. అంతేకాకుండా చిన్న చిన్న సూదులతో గుచ్చి గుచ్చి హింస పెడతారు. ఇక వీరు తర్వాతి జన్మలో ఎప్పుడూ ఒళ్ళంతా నొప్పులతో, రకరకాల బాధలతో ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎటువంటి రోగము, వ్యాధి ఏమీ ఉండదు. ఎన్ని టెస్టులు చేయించుకున్నా ఏమీ ఉండదు. కానీ వీరు బాధను మాత్రం అనుభవిస్తూనే ఉంటారు. ఇక మరొక నరకం వింభూజ. ఈ నరకంలో ఎదుటివారిని నమ్మించి మోసం చేసేవారిని, ఎదుటివారిని శారీరకంగా కానీ మానసికంగా కానీ హింసించే వారిని ఈ నరకంలో వేస్తారు. ఈ నరకంలో ఆ వ్యక్తిని తలక్రిందులుగా వేలాడదీసి అనేక రకాలైన క్రూర జంతువుల దగ్గర వదిలిపెడతారు. ఇక ఇంకొక నరకం క్రిమిభోజనం.
ఈ పేరును మనందరం వినే ఉంటాము. ఎదుటివారిని వాడుకొని వదిలేసేవారిని, బంధువులకు రెస్పెక్ట్ ఇవ్వని వారిని, మరియు ఇతరులకు పంచవలసిందంతా తామే అనుభవించేవారిని, మరియు అన్నార్థులకు సహాయం చేయని వారికి, వీరందరినీ కూడా ఈ క్రిమి భోజనం అనే నరకంలో వేస్తారు. ఈ నరకంలో చాలా యోజనాల దూరంలో ఒక పెద్ద పాత్రను పెట్టి ఆ పాత్రలో రకరకాల పురుగులు, క్రిములు, కీటకాలన్నింటినీ వదిలేస్తారు. ఈ నరకం చేసిన వాళ్ళని ఆ పాత్రలో వేస్తారు. వాళ్లకు విపరీతమైన ఆకలి వేస్తుంది. భోజనం చేయడానికి ఏమీ ఉండదు, ఇక ఆ క్రిములు తప్ప. ఆ పురుగులు వారి బాడీని కొరికి తినేస్తుంటాయి. మరలా కొత్త బాడీ వస్తుంది, మరలా యాజ్ ఇట్ ఈజ్ రిపీట్. భూమి మీద పక్కవారి కడుపులు కొట్టి అనుభవిస్తే నరకంలో ఇలాగే అనుభవించాల్సి వస్తుంది. మీరు ఇవన్నీ అనుభవించిన తర్వాత మరలా భూమి మీదకు వచ్చినప్పుడు ఉదర సంబంధమైన వ్యాధులతో చాలా బాధపడతారు. తినడానికి అన్ని రకాలు ఉన్నా కూడా తినలేని పరిస్థితి. ఇక మరొక నరకం తిమిశ్ర నరకం. ఈ నరకంలో అత్యాశ పడేవారికి, ఇతరుల బంగారాన్ని దొంగిలించే వారికి, చిన్నపిల్లలను మరియు స్త్రీలను అమ్మేసే వారికి, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాం కదా, ఇటువంటి పనులన్నీ చేసేవారిని ఈ నరకంలో వేస్తారు. ఈ నరకంలో వారిని పెనుమంటల్లో వేసి సజీవంగానే కాలుస్తారు. ఇనుప కర్రలతో బాధిస్తారు మరియు చీకటి గదిలో వేసి పొగ పెడతారు. ఇక్కడ మనం గమనించాల్సింది, ఇక్కడ బాధపడేది, శిక్ష పడేది ఫిజికల్ బాడీకి కాదు, ఆ యాతనా శరీరానికి. ఇక ఇలాగే ఇటువంటి శిక్షలు వేల సంవత్సరాలు రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇక తర్వాతి జన్మలో వారు ఉన్మాదిగానో లేదా కళ్ళు లేని గుడ్డివానిగానో పుడతారు. ఇక మరొక నరకం దండసూక నరకం. ఈ నరకంలో ఎదుటివారిని జంతువుల్లా హీనంగా చూసేవారిని, వారు పొందాల్సిన హక్కులను కాలరాసేవారిని, వీరందరినీ కూడా ఈ నరకంలో వేస్తారు. ఈ నరకంలో వారిపైన పెద్ద పెద్ద పాములను, వేల పాములను వేస్తారు. ఆ పాములు వారిని కాటేస్తూనే ఉంటాయి. మనం ఒక్క పాము కరిస్తేనే ఎంతో బాధపడిపోతాము, కానీ అలాంటిది వేలాది పాములు వేస్తే ఇక ఊహించుకోవడానికే లేదు. ఈ శిక్షను అనుభవించిన తర్వాత వారికి మరలా జన్మలో పాములు లేదా తేళ్లు లాంటి విషసర్పాల వలన ఎప్పుడూ హాని ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. మరియు శరీరం కాలిపోవడం, మచ్చల వంటివి రావడం ఇలాంటివి జీవితాంతం ఉంటాయి. ఇక మనం చూసుకుంటే మరొక నరకం సూకర ముఖ నరకం. ఈ నరకంలో లంచాలు తీసుకునే వారికి, అధికారాన్ని దుర్వినియోగం చేసుకునే వారికి, లైక్ రాజకీయ నాయకులు లేదంటే రాజులు, అలాంటి వారందరికీ కూడా ఈ నరకం వర్తిస్తుంది. వీరిని చెరుకుని గనక పిప్పి చేసినట్లుగా చాలా హింసలు పెట్టి పీల్చి పిప్పి చేసేస్తారు. తర్వాత జన్మలో వీరికి నిద్ర పట్టకపోవడం, విపరీతంగా భయం పుట్టడం, ఇటువంటి మానసిక రోగాలు ఎన్నో వస్తాయి. చివరిగా చూసినట్లయితే వజ్రకంటక శాల్మలి. ఈ నరకంలో అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళకి, జంతువులతో శృంగారం చేసేవారికి, వావి వరుసలు లేకుండా ప్రవర్తించే వాళ్ళకందరికీ ఈ నరకం వర్తిస్తుంది. ఆడవారైనా కానీ మగవారికైనా కానీ ఇనుప ప్రతిమను గట్టిగా కాల్చి వీరిపైన పెడతారు. అంతేకాకుండా వేడి కడ్డీలతో కాల్చుతారు. వీరు మరలా భూమి మీదకు వచ్చాక అగ్ని ప్రమాదాల లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మనం చూసినట్లయితే వేదాలను అపహాస్యం చేసేవారు కుక్కలాగా, ఇతరులను విమర్శ చేసేవారు పురుగులాగా, దొంగతనం ఇతరులకు మోసం చేసేవారు గుడ్లగూబలాగా, పరువులను తిట్టేవారు గొర్రెలాగా, మరియు ఆడవారిని పెద్దవాళ్ళని అపహాస్యం చేసేవాళ్ళు పిచ్చివాళ్ళు మరియు కోబ్రాలాగా, ఇలా రకరకాలుగా జంతువులుగా పుడతారు. ఇవన్నీ చూసిన తర్వాతైనా మనలో ఎవరికైనా కూడా కొంతవరకైనా మార్పు వచ్చి పాపాలు చేయడం తగ్గిస్తే ఎంతో మంచిది. మనం పాస్పోర్ట్, వీసా లేకుండా ఫారెన్ వెళ్ళొచ్చేమో కానీ పాపాలు చేసి స్వర్గానికి మాత్రం వెళ్ళలేము. జై హింద్, జై భారత్.